మహిళలు, విద్యార్థినులపై దాడులు, వేధింపులు వంటివి ప్రతి చోట నిత్య కృత్యం అయిపోయాయి. కానీ బయటకు చెప్పే ధైర్యం చేసేది కొందరు మాత్రమే. మిగతా వాళ్ళు లోలోపల కుమిలిపోవటమో, బల్వాన్ మరణానికి పాల్పడటమో చేస్తున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయటానికి బాలికల భద్రత మా బాధ్యత అన్న నినాదంతో నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ముందుకొచ్చింది. మహిళా కానిస్టేబుళ్లను పోలీసు అక్కలుగా వాళ్ళకి అండగా ఉంచింది. జిల్లాలో 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, కేజీబీవి ఉన్నాయి. ఒక్కో దాని బాధ్యత ఒక్కో మహిళా కానిస్టేబుల్ కి అప్పగించారు. వాళ్ళు ప్రతి నెల తొలి శనివారం తమకు అప్పగించిన కేజీబీవీకి వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో మాట్లాడతారు. వారి యోగక్షేమాలు, ఇబ్బందులు, వేధింపులు ఏమైనా ఉన్నాయా వంటి విషయాల్ని కనుక్కుంటారు. సైబర్ క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళల భద్రత చట్టాలు తదితర విషయాలపైన చర్చిస్తారు. ఆకతాయిలు వేధిస్తే ఎలా స్పందించాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలాగా చేస్తున్నారు. రాత్రులు అక్కడే బస చేస్తూ బాల్య వివాహాల వల్ల నష్టాలు, సోషల్ మీడియా మోసాలు, ఫోక్సో చట్టం లాంటి వాటి గురించి తెలియజేస్తున్నారు. ఏవైనా తీవ్ర సమస్యలుంటే పోలీసు అక్కలు వాటిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాల దిశగా చర్యలు తీసుకునేలాగా చేస్తున్నారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. డయల్ 100కు వచ్చిన కాల్స్ తక్షణం స్పందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 7,000 మందికి పైగా సహాయపడ్డారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్మల్లో పోలీస్ అక్క ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే సానుకూల మార్పులకు కారణమైంది కాబట్టి దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా స్కోచ్ అవార్డు కూడా దక్కింది. ఢిల్లీ వేదికగా ఎస్పీ జానకి శర్మిల ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పోలీస్ అక్క కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి మహిళ పోలీస్ సిబ్బందికి అభినందనలు చెప్పాల్సిందే. వాళ్ళ కృషి, నిబద్ధత, సేవాభావాల కారణంగానే ఈ పురస్కారం దక్కింది. ఒక చిన్న ఆలోచన ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు అందుకోవటం వరకు చేరుకోవటం గర్వంగా ఉంది. పోలీసులు చట్టాన్ని అమలు చేసే అధికారులే కాదు, సమాజానికి మార్గదర్శకులు కూడా. ముఖ్యంగా బాలికల భద్రత విషయంలో బాధ్యత మరింత ఎక్కువ. తాజా గుర్తింపుతో మా బాధ్యత పెరిగింది, సేవల్ని మరింత విస్తరించింది. ప్రతి బాలికకి భద్రం, నమ్మకం, ధైర్యం కలిగించడమే మా ముందున్న లక్ష్యం అంటున్నారు ఆవిడ.